ఇంట్లో వైఫై సరిగ్గా రావడం లేదా? ఇలా చేయండి, మరింత స్పీడ్ గా వస్తుంది. చాలా మంది ఇండ్లలో ఇంటర్నెట్ సదుపాయం ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో రూటర్ నుండి వైఫై సరిగ్గా రాదు. ఎంత ప్రయత్నించినా ఇంటర్నెట్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో కంప్యూటర్, ల్యాప్టాప్, మొబైళ్లకు వైఫై వాడుతుంటాము, కానీ స్పీడ్ బాగా తగ్గిపోతుంది. వైఫై మెరుగ్గా వచ్చేందుకు రూటర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఏదైనా సినిమాలు ఇంత వాటికి నెట్ ను వాడేటప్పుడు మాటికి డిస్కనెక్ట్ అవుతుంటుంది. అలాంటి సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ కొన్ని ట్రిక్స్ పాటించడం వల్ల వైఫై సదుపాయాన్ని వేగవంతం చేసుకోవచ్చు. రూటర్ సమస్యలను ఎలా పరిష్కరించాలి? వైఫై సరిగ్గా రాకుంటే రూటర్ లో సమస్య ఉన్నట్లు. రూటర్ కు ఉండే యాంటెన్నా వల్ల కావచ్చు. అలాంటి సమయంలో ముందుగా ప్రతిరోజు రూటర్ ని 10 నిమిషాల పాటు ఆఫ్ చేసి ఉంచండి. అయినా సమస్య అలాగే కొనసాగితే రూటర్ యాంటెన్నాను మార్చాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, రూటర్ దగ్గర బ్లూటూత్ వంటి పరికరాలను ఉంచవద్దు. అవసరమైతే మీరు రూటర్ ను వేరే ప్రాంతంలో అమర్చి చూడాలి. గోడకు వేలాడదీయడం. మీరు పనిచేసే గదిలో రూటర్ ను ఉంచడం మంచిది. మీరు ఒక గదిలో పనిచేస్తూ వేరే గదిలో రూటర్ ఉంచినా నెట్ సరిగ్గా రాకపోవచ్చు. లేదా రూటర్ ను గోడకు వేలాడదీసేలా చేయడం. రూటర్ ఎత్తులో ఉంటే నెట్ స్పీడ్ గా వస్తుంది. రూటర్ యాంటెన్నాలను వేర్వేరు దిశల్లో ఉంచడం వల్ల వైఫై స్పీడ్ గా రావచ్చు. తద్వారా రేడియో సిగ్నల్ ఇంట్లోనే ఇతర భాగాలకు చేరుకుంటుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. కాగా సమస్య అలాగే కొనసాగితే మీ రూటర్ ని రీసెట్ చేయడం మంచిది.